హలో గైస్, ఈ వీడియోలో మనకి మలేషియాలో లేఓవర్లో ఉండే ప్రాసెస్ ఏంటి, మనం ఏవే ప్లేసెస్కి వెళ్ళాలి అండ్ మన దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, మనం కవర్ చేయగలిగిన ప్లేస్ అంటే మొత్తం అన్నీ చెప్తాను. జాగ్రత్తగా లాస్ట్ వరకు వినండి. ఇక్కడ మీ లైన్ అంతా చూస్తున్నారు కదా, ఇదంతా ఇమిగ్రేషన్ ప్రాసెస్ కోసం అనమాట. ఇక వీడియో వెళ్ళే కొద్దీ మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను. మ్యాక్సిమం అన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ థింగ్, మనం ఇక్కడ తిరగాలి అంటే మాత్రం ఫస్ట్ మనం ఇండియాలో ఉన్నప్పుడే రిజర్వేషన్ చేసుకుంటున్నప్పుడే ఐడాక్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్కి వెళ్ళి ఐడాక్ అనే ఫామ్ మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అదేంటంటే ఇమిగ్రేషన్ ప్రాసెస్ కోసం అనమాట. అంటే వాళ్ళ కంట్రీలో తిరగడానికి వాళ్ళు మనకి ఇచ్చే పర్మిషన్. అందులో ఏం ఉండదు, బేసిక్ డీటెయిల్సే ఉంటాయి. లైక్ పాస్పోర్ట్ నెంబర్ కానీ, ఎక్స్పైరేషన్ డేట్ కానీ, పర్పస్ ఆఫ్ విజిట్, మన పేరు, మన డీటెయిల్స్, అంతే బేసిక్ ఉంటాయి అన్నమాట. అవి ఫిల్ చేసేయాలి. అవి ఫిల్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేసేస్తారు. దాని తర్వాత మీరు అది ప్రింట్అవుట్ తీసుకొచ్చి ఇమిగ్రేషన్ ప్రాసెస్లో మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఆ ఇమిగ్రేషన్ ప్రాసెస్ కూడా జనాలు అంతమంది ఉన్నా సరే ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మీరు కంగారు పడక్కర్లేదు. అదే లైన్ మాత్రం చాలా పెద్దది ఉంటుంది అనమాట. అండ్ మీరు చూడవచ్చు ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ. మన మలేషియాలో వెళ్తూ నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను అనమాట. క్యాబ్ ఎలా బుక్ చేసుకోవాలంటే అవి కూడా మీకు చెప్తాను. మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. మనకి యాక్చువల్లీ చాలా ఆప్షన్స్ ఉంటాయి. లైక్ బోల్ట్ కానీ, క్రాబ్ కానీ అన్నీ ఉంటాయి. కానీ నేను పర్సనల్గా సజెస్ట్ చేసేది బోల్ట్ అనమాట. బోల్ట్ అనే యాప్లో మీరు పెట్టుకుంటే బెస్ట్. ఎందుకంటే చాలా తక్కువకి వస్తుంది. అది మనకి కొంచెం రీజనబుల్గా అనిపించింది రేట్ కంపేర్ టు అదర్ యాప్స్ అనమాట. అండ్ మనం ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి మన టవర్ దగ్గరకు వచ్చేసాం. ఇది కోలాలంపూర్ టవర్స్ అంటారు, లేదా ప్యాట్రోనమస్ ట్విన్ టవర్స్ అని కూడా అంటారనమాట. దీనికి మనం ఎలా వెళ్ళాలంటే, మనం క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు మనం ఆ లొకేషన్ ఇస్తే సరిపోతుంది, కోలాలంపూర్ టవర్స్ అని చెప్పి. అండ్ ఇక్కడ మనం యూజ్ చేసే కరెన్సీ వచ్చేసి రింగెట్స్ అనమాట. నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత మనం చేసుకోవచ్చు అని మాత్రం మీరు అస్సలు అనుకోద్దండి. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో మనకి చాలా తక్కువ ప్రైస్ ఇస్తారనమాట. సో మీరు ట్రావెలింగ్ స్టార్ట్ చేసినప్పుడే మనకి చాలా ఉంటాయి అనమాట. వాళ్ళు మీరు కాల్ చేయండి. వాళ్ళు కాల్ చేసి మీరు ఎవరైతే బెస్ట్ ప్రైస్ ఇస్తున్నారో వాళ్ళదే తీసుకోండి. అంటే కరెన్సీ ఎక్స్చేంజ్ అని చెప్పి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే చాలామంది నెంబర్స్ అయితే మీకు వస్తాయి అన్నమాట. సో వాళ్ళలో మీకు ది జెన్యూన్ అనిపించేది, తక్కువ ప్రైస్ ఇచ్చేది చూసుకొని తీసుకోండి. అండ్ మనం ఇక్కడికైతే టవర్స్ దగ్గర అయితే ఉన్నాం గైస్, మీరు చూడొచ్చు. అండ్ దీని లోపల మనకి ఎంట్రీ అయితే ఉంటుంది. కాకపోతే ఈ టవర్స్ లోపల టాప్లోకి కూడా మనం వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం మనం ముందుగానే పర్మిషన్ అనేది తీసుకోవాలంటే నాకు ఆ విషయం తెలియదు, సో నేను తీసుకోలేదు. సో అప్ టు సమ్ ఎక్స్టెంట్ మనం వెళ్ళొచ్చు. కాకపోతే లిఫ్ట్ యాక్సెస్ మనకు ఉండదన్నమాట. అంటే టాప్కి వెళ్ళి టాప్ వ్యూ చూసే యాక్సెస్ అయితే మనకి లేదు ప్రస్తుతానికి. అది కూడా మీరు ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుందంట. సో ఆన్లైన్లో మనం అప్డేట్ చేసుకొని జస్ట్ మనం మన డీటెయిల్స్ ఇచ్చి ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. సబ్మిట్ చేస్తే మన పర్మిషన్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి అయితే వ్యూ బాగుంటుందంట. ప్రస్తుతంగా లోపలికి వెళ్ళాను. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే ఎలాగ ఉంది, చాలా ఏదో షాపింగ్ మాల్కి వచ్చిన ఫీలింగ్గా ఉంది. కానీ చాలా బాగుంది, డిఫరెంట్గా అనిపించింది ఎక్స్పీరియన్స్. ఇక్కడైతే నాకు నచ్చింది. అండ్ నా ట్రావెలింగ్ కోసం మీకు చెప్పలేదు కదా, యాక్చువల్లీ నేను థాయిలాండ్ వెళ్తున్నాను అనమాట. సో నేను కావాలనే ప్లాన్ చేసుకున్నా లేఓవర్, కాబట్టి డైరెక్ట్ ఫ్లైట్ కూడా ఉంది. కాకపోతే చాలామంది చెప్పారు మలేషియాలో అంతే ఉండదు తిరగడానికి, సో 9 hours ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అని. సో నేను అలా ప్లాన్ చేసుకున్నాను అనమాట, లేఓవర్లో మొత్తం కవర్ చేసుకుందాం అని చెప్పి. నేను కవర్ చేయబోయే ప్లేసెస్ ఏమో ఫస్ట్ ఈ ట్విన్ టవర్స్ అయిపోయిన తర్వాత మన కుమారస్వామి స్టాచ్యూ ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళిపోతాను. ఇవి కాకుండా మిగతావి మీరు ఏమైనా కవర్ చేయాలనుకుంటే లైక్ గ్లాస్ బ్రిడ్జ్ అని ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ మీరు కవర్ చేయాలి అనుకుంటే ఎక్స్ట్రా 1-2 days ఉంటే బెటర్ అనమాట. సో ఎందుకంటే అవి చాలా డిస్టెన్స్ ఎక్కువ ఇక్కడి నుంచి. సో అవైతే మనం కవర్ చేయలేము కాబట్టి నేను అది స్కిప్ చేసేసాను. నాకైతే మెయిన్ ఈ 2 ప్లేసెసే కాబట్టి నేను లేవర్లో కవర్ చేద్దాం అని చెప్పి ఇక్కడికి వచ్చేసాను. అండ్ ఇక్కడ చూసుకుంటే వర్షం స్టార్ట్ అయిపోయింది. మన టైం బ్యాడ్ ఏంటో తెలియదు కానీ జస్ట్ లోపలికి వెళ్ళి ఎంట్రీలో మొత్తం మీకు అంత వీడియో తీసాను కదా, తీసి బయటకు వచ్చి చూసరికి చాలా పెద్ద వర్షం ఉంది. ఈ వర్షం తగ్గిన తర్వాత టైం బట్టి కుమారస్వామి స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్దాం. సో వర్షం పడుతూనే ఉంది గైస్. కాకపోతే ఏంటంటే ఎలాగైనా ప్లేస్కి రావాలని డిసైడ్ అయ్యాను కాబట్టి వచ్చేసాను. చూడొచ్చు మన కుమారస్వామి స్టాచ్యూ చాలా ఫేమస్. మీరు చాలా మూవీస్లో కూడా చూసుంటారు. లైక్ మన బిల్లా సినిమాలో అయితే ఎక్కువసేపు కనిపిస్తుంటుంది, మీరు చాలా అబ్జర్వ్ చేసే ఉంటారు. ఆ లోపలికి పైకి వెళ్ళొచ్చంట. కాకపోతే నాకు టైం అయిపోతుంది యాక్చువల్లీ. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా విగ్రహం పక్కన ఆ వే ఉంది కదా కలర్ఫుల్, మన లోపలంతా నడుచుకుంటూ వెళ్ళొచ్చంట. కాకపోతే నాకు టెన్షన్గా ఉంది యాక్చువల్లీ. ఎందుకంటే నేను వెళ్ళాలి, నా లగేజ్ అన్నీ చూసుకోవాలి, తర్వాత నేను ఇంకో ఫ్లైట్ క్యాచ్ చేసి మళ్ళీ థాయిలాండ్ వెళ్ళాలి కదా. సో నేనైతే స్కిప్ చేసేస్తున్నాను. నేను ఇంకా పైన చూసి ఇంక ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోతున్నాను.
సో గైస్ ఫైనల్లీ వచ్చేసాం టైంకి, ఆన్ టైం. జస్ట్ కొంచెం లేట్ అయ్యి ఉంటే మిస్ అయిపోయేవాడిని. లోపలికి వచ్చేసా, ఫ్లైట్ లోపలికి అయితే బోర్డింగ్ అయిపోతుంది. నెక్స్ట్ మిమ్మల్ని అందరినీ థాయిలాండ్లో కలుస్తా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. నేను వీలంత వరకు మీ అందరికీ రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను. నా ఇన్ఫర్మేషన్గా మీకు వర్త్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఒక లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.